అవకాశం ఉంది. మా బలం ఏమాత్రం తగ్గలేదు కాబట్టి ఒంటరిగానే పోటీ చేస్తామన్నట్టు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. మొన్నటి వరకు కిషన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేదు, మేము ఒంటరిగానే వెళ్తాము అని. ఆ పార్టీ నాయకులు ఈ పార్టీ నాయకులు ఇంత బలంగా చెప్తున్నప్పటికీ ఎందుకు ఈ చర్చ జరుగుతోంది? ప్రజల్లో ప్రతిసారి ఈ అనుమానం ఎందుకు వస్తుంది? ఈ రెండు పార్టీలు ఒకటే పొత్తు పెట్టుకుంటాయి అనేది ఎందుకు వస్తుంది? ముందుగా అందరికీ సభ్యులందరికీ నమస్కారం. ఇక్కడ వాస్తవంలో ఒకటి గమనించాలి. బీఆర్ఎస్ పార్టీ ఉన్నది ప్రాంతీయ పార్టీ, అది ఆడవరకు తెలుసు. మొన్నటికి మన అందరం కూడా చూసినటువంటి దాఖలాలు కనబడతా ఉన్నాయి. అధికారం కోల్పోయి ఉన్నటువంటి పార్టీతో దోస్తాను చేసే ప్రసక్తి ఎట్టి పరిస్థితిలో లేదు, దాంట్లో సస్యమే లేదు. ఇంకోటి, మేము ఆల్రెడీ 4 ఎంపీలు, గతంలో 4 ఎంపీలు గెలిచినాము. ఇలా 10 స్థానాలు గెలవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అట్లాంటప్పుడు మాకు పొత్తుతో పోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ ఆలోచన కూడా ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ చేయదు. క్లీన్ స్వీప్గా ఒక స్థానం ఉండడానికి 8 మంది ఎమ్మెల్యేలకు వచ్చినాము. ఇలా 10 ఎంపీలు తప్పకుండా గెలుస్తాం. 100కు 100% 10 ఎంపీలు గెలుస్తున్నాం, దాంట్లో సందేహమే లేదు. ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీతోని పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఎక్కడ జరుగుతూ ఉంది అని అంటే, ఈ దుష్ప్రచారం ఎట్లా జరుగుతూ ఉంది అనేది అంటే అంత సోషల్ మీడియా లేదా వాళ్ళు వీళ్ళు మాట్లాడమే తప్ప ఎక్కడ కూడా అధికార ప్రకటన లేదు, అధికార ఆలోచన లేదు. భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితి ఇచ్చేది. ఎందుకంటే భారతదేశం మొత్తం కూడా మోడీని ఆదరిస్తుంటే ఇక్కడ మోడీ మీద అవహేళన చేసి మాట్లాడినాడు. కేటీఆర్ మాట్లాడాడు, కేసీఆర్ మాట్లాడి, ఇవన్నీ ఉద్దేశం పెట్టుకొని మళ్ళీ ఇచ్చేయాల్సినటువంటి అవసరం లేదు. మేము 400కు పైగా స్థానాల్లో మేము గెలవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇవాళ వీళ్ళతో మాకు అవసరమే లేదు. ఆల్రెడీ 4 ఎంపీలు ఉన్నాం, 10 ఎంపీలకు పోతాం, దాంట్లో సందేహం లేదు. ఇంకొక విషయం చెప్పాలి. ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో అవసరం ఉంది, అవకాశం ఉంది అనేటువంటి భావన ఇంకెవరైనా మాట్లాడినా కానీ అధికారం అయితే బీఆర్ఎస్కి లేనేలేదు. లేనప్పుడు మాకు ఏ రాష్ట్రాలు ఒకవేళ ఎన్డీఏతో కలిసి, ఇప్పుడు మనం మాట్లాడుతున్న నరసింహనాయుడు పెద్దలు ఒక మాట చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు. అవును, తెలంగాణ అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారం కోసం ఆలోచన విధానంతో ఎన్డీఏతో కలిసే ప్రయత్నం వాళ్ళు చేసి ఉంటారు, దాంట్లో తప్పులేదు. ఎందుకంటే అక్కడ ఆయన అధికారం కోల్పోయిండు, గతంలో ఎన్డీఏతో కలిసి ఉన్నాడు, అధికారం వచ్చింది, ఎన్డీఏతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిండు. మళ్ళీ ఎన్డీఏతో దూరం అయినప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాడు, ఓడిపోయినటువంటి దాఖలు ఉన్నాయి. మళ్ళీ ఎన్డీఏతో కలిసి ప్రయత్నాలు చేస్తుండొచ్చు. ఈడ తెలంగాణ రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు లేవు. మా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు గతంలోనే చెప్పారు, ఇప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాము, భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల బీఆర్ఎస్ కానీ ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, నేను నా 5-6 టర్మ్లు చూస్తూ ఉన్నా. గత 20 సంవత్సరాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి బలమైనటువంటి ఓటు విధానం ఏంటంటే యువత ఒకటే ఆలోచిస్తూ ఉంది. యువత రాష్ట్రంలో ఎవరున్నా పర్వాలేదు కానీ కేంద్రంలో మాత్రం మోదీ ఉండాలి, భారతీయ జనతా పార్టీ ఉండాలనేటువంటి విధానము ప్రతి ఓటర్కి, యువతకి, చదువుకున్న వారికి, మేధావులకు అందరికీ క్రాస్ ఓటింగ్ అయ్యి ఖచ్చితంగా చాలా సందర్భాలలో ప్రాంతీయంగా అంటే రాష్ట్రంలో ఎవరికి ఓటేసినా క్రాస్ ఓటింగ్ అయ్యి కేంద్రంలో మాత్రం భారతీయ జనతా పార్టీకే ఓటు అత్యధిక శాతంలో వచ్చినట్టు దాఖలాలు ఎన్నో చూసినాం. ఇప్పుడు కూడా అదే పునరుద్ధం అయిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లో 10కి పైగా స్థానాలు, ఎంపీ స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది, దానిలో సందేహం లేదు. ఎవరు పొత్తు లేదు, ఎవరి సహకారం లేదు, ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఎవరు చెప్పినట్టు దాఖలాలు కూడా లేకుండా క్లీన్ స్వీప్గా. ఎందుకంటే యువత వైపు ఉంది, భారతదేశం అభివృద్ధి చెందుతున్నది అందరూ చూస్తూ ఉన్నాము. ఇవాళ 100 సంవత్సరాల తర్వాత ఉండేటువంటి ప్రణాళికను చేసుకొని భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ముందు పోతా ఉంది. భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి మీరు చూస్తూ ఉన్నారు. గుజరాత్ని దేశం మొత్తం రోల్ మోడల్ తీసుకుంది, ఇలా యూపీని రోల్ మోడల్గా చూస్తుంది. ఎక్కడనో మారుమూల ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి రాష్ట్రాలంతా కూడా అభివృద్ధి చెంది అన్ని రకాలుగా అభివృద్ధి ఉండి టెక్నాలజీ పరంగా లేదా ఆ ప్రతి అంశం మీద చూసుకుంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి విప్లవాత్మక మార్పుల వల్ల దేశం మొత్తం, ప్రపంచం మొత్తం మన వైపు చూస్తూ ఉంది. విశ్వగురుగా ఉన్నటువంటి మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని ఇవాళ అదే సిద్ధాంతంతో, అదే ఆలోచన విధానంతో మళ్ళా రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లో ఔర్ ఏక్ బార్ ఫిర్ ఏక్ బార్ మోడీ అనేటువంటి భారతీయ జనతా పార్టీ రావడం సత్యం. 400కు పైగా స్థానాల్లో మేము గెలుస్తున్నాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పొత్తు అంశం అంతా కూడా ఇక్కడ కొంతమంది చేస్తున్నటువంటి కుట్ర. గతంలో కూడా మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కూడా అదే అన్నారు, మీరు వాళ్ళకి పొత్తు వీళ్ళకి పొత్తు, కవిత అరెస్టులు అవన్నీ కూడా మేము చెప్తా ఉన్నాం కదా. ఎవరో క్రియేట్ చేస్తున్నట్టు అంశమే తప్ప భారతీయ జనతా పార్టీ క్లీన్ స్వీప్గా ఉంది. ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లో మీరు అందరూ కూడా చూస్తారు, 10కి స్థానాలు పైగా మేము గెలుస్తాం, దాంట్లో సందేహం లేదు. రాకేష్ గారు, బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటాయా లేదా అది భవిష్యత్తులో తెలుస్తుంది, ఆ పార్టీ నాయకులు ప్రస్తుతానికైతే ఆలోచన లేదు అంటున్నారు. బట్ మొదటి నుంచి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు ఒకటే, ఎవరికి ఓటేసినా కూడా అది బీజేపీకి వేసినా బీఆర్ఎస్కి వేసినా ఒకటే అనే నినాదాన్ని మొన్న అసెంబ్లీ ఎలక్షన్ల వరకు తీసుకెళ్లారు. రేపు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా అదే తీసుకెళ్తున్నారు ప్రజల్లోకి. ఇప్పటి వరకు లోపాయికారి ఒప్పందాలు పెట్టుకున్నారు, ఇక నుంచి బహిరంగంగా పొత్తు పెట్టుకుంటారు అనే చర్చ కూడా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితులు. ఎందుకు ఈ రెండు పార్టీలు ఒకటే అనేదాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తుంది? ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి కూడా సిద్ధాంతపరంగానో
లేకపోతే ఇక్కడ కేసీఆర్